కొందరు సో కాల్డ్ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, పిచ్చి పట్టినట్టు పిచ్చి పిచ్చి కథలను పక్కకెట్టి, ఇది కొంతమంది సో కాల్డ్ కార్యకర్తలకు ఒక ఒక విషయం చెప్తా నేను. ఇది మరి గ్రామాలలో ఉంటుంది, పట్టణాలు ఎక్కువ అనిపించేది. 20 సంవత్సరాలు కలిసి చదువుకొని కలిసి తిరిగి ఒకటే ఊళ్ళో ఉంటూ దాదాపు ఇంటి ముందు ఇంటి వెనకాల ఇంటి పక్క పొంటి ఉన్న స్నేహితులే కానీ లేదా అన్నదమ్ములే కానీ ఏదో గాలి జోకినట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఓ టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ, రకరకాల పార్టీలు అని చెప్పుకొని తిరుగుతూ అక్కడ ఎవరైతే ముఖ్యమంత్రులు, ఎక్స్ ముఖ్యమంత్రి లేదా పెద్ద పెద్ద నాయకులు వాళ్ళేందంటే ముసుగులో గుద్దులాట లెక్క కెమెరాల ముందు ఏదో 4 మాటలు మాట్లాడి పోతారు, మళ్ళీ వాళ్ళతో కూర్చొని తాగుతారు. వాళ్ళన్నీ బాగానే ఉంటాయి, వాళ్ళ బిజినెస్లు ఏంది, వాళ్ళ పిల్లల చదువులేంది, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళందరూ బాగానే ఉంటారు. కనీసం వాళ్ళ తరకు ఒక్కసారి పోయి ఫోటో కూడా దిగే ముఖాలు లేవు. కానీ ఒక్కొక్కరికి వాళ్ళ కోసం కోసుకుంటారు. నాకు అర్థం కాదు. వాంతో నీకు వచ్చలేదు సచ్చేది లేదు. నీకేమన్నా అయితే మళ్ళీ నీ ఊర్లో నుండే వస్తాడు, నీ దోస్తుగాడే వస్తాడు, మీ అన్నడు తమ్ముడు వాడే వస్తాడు. ఈ రాజకీయ నాయకులు రారు. రాజకీయ నాయకులకు ఎట్లా కనబడతారంటే, ఈ కార్యకర్తలు అనేటోళ్ళు కొద్దిగంత చక్కెర వస్తే చీమలు ఉర్రికి వస్తే చూస్తావా, సేమ్ అట్నే కనబడతారు. మీరు కూడా అవసరమైన చక్కెర పోస్తారు, మొత్తం చీమలు గుమిగూడిన తర్వాత అవిట్ల మీద కాలు పెట్టి తొక్కుకుంటూ పోతారు. వాళ్ళకి కావాల్సింది ప్రచారం చేయాలి, వాళ్ళ గురించి నిత్యం మాట్లాడాలి, వాళ్ళ గురించి మీరు కొట్లాడుకొని చావాలి. కానీ వాళ్ళు మాత్రం మంచిగా ఉంటారు. ఎక్కడో ఉన్న మీ నాయకుడు మీకోసం వస్తాడో రాడో తెలియదు, కానీ మీ ఇంటి దగ్గర ఉన్న మీ స్నేహితుడు ఏదైనా మీకోసం వస్తాడు. ఫస్ట్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ పెట్టుర్రి. ఎవడో నాకు వచ్చి చేస్తాడు, ఎవడో నాకు వచ్చి పీకి కొడతాడు అని ఏమనుకోకుండా, ఆడు ఎవ్వనికి ఏం చేయడు. రాజకీయ నాయకుడు అంటోడు ఎప్పుడు కూడా తిరిగే కార్యకర్తలకు ఎవ్వనికి కూడా ఉద్యోగాలు ఇప్పియ్యాడు, ఏ జాబ్లలో పెట్టియ్యాడు. ఇది 100% ఫ్యాక్ట్. ఎందుకంటే నీకు జాబ్ ఇచ్చి కూర్చోబెడితే వాడిని ఇంకా ఓడి తిరగాలి, అర్థమవుతుందా? వాడిని చేస్తుంటే జాబ్ ఇయ్యాడు. ఆడు నీ లెక్క కార్యకర్తలకు పొద్దున్న తిరగడం జాబ్ ఇయ్యాడు. అపోజిట్లో ఉన్న వేరే పార్టీడు పొద్దు నుంచి పొద్దు దాకా విమర్శిస్తాడు, వాళ్ళ కొడుకులకు వాళ్ళ బిడ్డలకు వాళ్ళు హెల్ప్ చేస్తాడు. అర్థమవుతుందా? ఇది గుర్తుంచుకోండి. ఎవరి కోసమో మీరు పొద్దున్న లేచి ఆ రమ్మడుతున్న పోయి ఫ్లెక్సీలు కట్టి వాడు ఛాయ్ తెమ్మంటే ఛాయ్ తెచ్చి ఇవన్నీ చేసి ఎట్లా అయిపోయిందంటే సమాజం, ఊర్లలో సొంత అన్నదమ్ములు మాట్లాడుకుంటలేరు. సొంత దోస్తుగాలు 20-30 సంవత్సరాలు కలిసి పెరిగిన దోస్తుగాలు నువ్వే పట్టి ఈ పట్టులో ఇటు పోతురు, ఆ పట్టులో అటు పోతురు. పెళ్ళిలో కూడా పిలుచుకోలేనంత దుర్భాగ్యం వచ్చిందంటే ఇక అర్థం చేసుకోండి. కనీసం మనకు మరి